అసలు డీఎన్సీ అంటే ఏంటి? అది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్‌ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? సో, చాలామంది డీఎన్సీ చేశారు అనంటే న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయేమో అని చాలామంది అనుకుంటారు. బట్ దీని గురించి ఈరోజు చూద్దాం. హలో అండి. నేను డాక్టర్ శ్రీదుర్గ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, డీఎన్సీ అంటే ఏంటి? అసలు అది మన ఫర్టిలిటీ ఛాన్సెస్‌ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈరోజు చూద్దాం. డీఎన్సీ అంటే ఏంటి అంటే మనం యూట్రస్ అంటే గర్భసంచి లోపల ఉన్న అన్‌వాంటెడ్ టిష్యూని మనం రిమూవ్ చేయడాన్ని డీఎన్సీ డైలటేషన్ అండ్ క్యూరటేస్ అనే ప్రొసీజర్ అంటారనమాట. సో, ఇది ఎప్పుడెప్పుడు చేస్తాము అనంటే మోస్ట్ కామన్‌గా ఏంటంటే మనకి మిస్‌క్యారేజ్ అంటే అబార్షన్ అయినప్పుడు ఫస్ట్ మనం మెడికల్ మెథడ్స్‌లో ట్రై చేస్తాం. బట్ దాంట్లో అవ్వలేదు అనంటే మనం ఈ డీఎన్సీ అనే ప్రొసీజర్ అడ్వైస్ చేస్తామనమాట. లోపల ఇంకా ఏమైనా రెమినెంట్స్ ఉండిపోయినా రిటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటాం. సో, ఇలాంటివి ఉండిపోయినా కూడా మనం ఈ డీఎన్సీ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేస్తాము. అండ్ ఇంకొన్ని కండిషన్స్‌లో ఏంటి అనంటే గర్భసంచి యొక్క పొర ఎక్కువ థిక్‌నెస్ ఉండడము. సో, ఇలాంటి కండిషన్‌లో కూడా మనం ఈ డీఎన్సీ అనే ప్రొసీజర్ అడ్వైస్ చేస్తామనమాట. సో, కొంతమంది ఏంటంటే ఈ డీఎన్సీ చేసినాక గర్భసంచి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయా అని భయపడుతూ ఉంటారండి. సో, యూజువల్‌గా జనరల్‌గా మనకి డీఎన్సీ అనే ప్రొసీజర్ సేఫ్ అనమాట. ఒక ప్రాపర్‌గా గైనకాలజిస్ట్ డాక్టర్‌తో సేఫ్ కండిషన్స్‌లో కనుక ఈ డీఎన్సీ లెస్ కాంప్లికేటెడ్‌గా చేసుకున్నట్లయితే యూజువల్‌గా ఈ డీఎన్సీ వల్ల మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ మీద ఎఫెక్ట్ అనేది ఉండదనమాట. బట్ దీనివల్ల ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది? ఎప్పుడు ఫెర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతాయి అని అంటే, కొంతమంది రిపీటెడ్‌గా డీఎన్సీస్ చేసుకుంటారండి అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కోసము. రిపీటెడ్‌గా అన్‌సేఫ్ కండిషన్స్‌లో కానీ, సో, నాన్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో కానీ డీఎన్సీ చేయించుకున్నా కూడా, రిపీటెడ్‌గా చేయించుకున్నా కూడా లోపల మనకి అతుకులు ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో, దీనిని మనం వాషర్‌మాన్ సిండ్రోమ్ అంటాం. సో, ఈ గర్భసంచి లోపల అతుకులు ఫార్మ్ అయినట్లయితే గర్భసంచి యొక్క పొర డ్యామేజ్ అయ్యి సో, దానివల్ల మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తగ్గొచ్చు. సో, మీరు కనుక డీఎన్సీస్ చేసుకున్నాక పీరియడ్స్ నార్మల్‌గా రాకున్నా, ఇర్రెగ్యులర్‌గా వస్తున్నా, లేదంటే ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవుతుంది. డీఎన్సీ చేసుకున్నాక చాలా మంత్స్‌కి వరకు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నా కూడా, సో, ఇన్ కేస్ గనుక మన గర్భసంచి లోపల అతుకులు ఫార్మ్ అయినా కూడా మనకి ఇప్పుడు హిస్టోస్కోపీ అనే చిన్న సర్జరీ ద్వారా లోపల ఏదైనా అతుకులు ఉంటే క్లియర్ చేసి మనం ట్రీట్ చేయొచ్చనమాట. సో, మీరు ఎర్లీగా గనుక డాక్టర్‌ని అప్రోచ్ అయితే ఇలాంటి కండిషన్‌ని కూడా మనం ట్రీట్ చేసి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.